ములాఖాన్ మౌలాలి కాంప్లెక్స్ అదే మన భోజశాలని మన మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే ఇది కంప్లీట్ గా బోధశాల. ఇక్కడ సరస్వతి మాత యొక్క విగ్రహం పెట్టి పూజించుకోవచ్చు. ఓన్లీ హిందువులో మాత్రం ఇది అంకితం, ఇది హిందువులది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇది హిందువులని చెప్పేసి మన హిందువులు ఎన్నో హిందూ సంఘాలు కావచ్చు, హిందూ అడ్వకేట్స్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే అనేక పోరాటాలు చేస్తూ ఉండే. అయితే అక్కడ మనకి ములాఖాన్ మౌలా అనేటువంటి యొక్క వ్యక్తి వచ్చిన తర్వాతకి అందులో ఉన్నటువంటి 1200 మంది విద్యార్థుల్ని ఊతకోచ కోసి అక్కడ ఉన్నటువంటి ఒక టెంపుల్ కంప్లీట్ గా డిస్మెటల్ చేసేసి అక్కడ ఒక మసీద్ కట్టి ఈ ల్యాండ్ కూడా కంప్లీట్ గా ముస్లిమ్స్ వాళ్ళదే. ఇది ముస్లిమ్స్ ల్యాండ్, ఇది హిందూ దేవాలయం కాదు, ఇది ఒక మసీద్ అని చెప్పేసి అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి నమాజులు కావచ్చు, ముస్లింలకు సంబంధించినటువంటి అనేక రకాల ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాయి. అయితే మన హిందువులు ఊరుకోకుండా ఏంటంటే అనేక రకాలుగా అనేక కోర్టు ద్వారా కావచ్చు, ప్రభుత్వం ద్వారా కావచ్చు, అనేక రకాలుగా మన హిందువులు కూడా ఏంటంటే ఇది మా దేవాలయం, పూర్వీకుల నుంచి కూడా ఇది మా దేవాలయం, ఈ యొక్క ముస్లిమ్స్ వచ్చి వీళ్ళు ఆక్రమణ చేసి మా యొక్క టెంపుల్ ని గులగొట్టి ఇక్కడ వాళ్ళు మసీద్ కట్టని చెప్పేసి మనకి ఎప్పుడుండో పోరాటం చేస్తూ ఉండే. సో ఆ విషయం గురించి 2003లో యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏంటంటే మంగళవారం రోజు హిందువులు వచ్చి పూజలు చేసుకోవచ్చు, శుక్రవారం రోజు ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు నమాజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అప్పటిటువంటి సెక్యులర్ గవర్నమెంట్ ఏం చేసిందని చెప్పేసి అంటే వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం అని చెప్పేసి సో అటు హిందువుల్ని ఇటు ముస్లిమ్స్ ని 2 ఓట్లు కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళతో ఏంటంటే ఒక వారంలో ఒక రోజు హిందూస్ కి, ఒక రోజు ముస్లిమ్స్ కి, సో ఈ విధంగా మీరు ప్రార్థనా మందిరంగా యూజ్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నిజానికి అది కంప్లీట్ గా హిందువులదే. సో ఈ విధంగా నడుస్తున్నటువంటి ఈ కేసులో మనకి ఏంటంటే రీసెంట్ గా జస్ట్ ఒక 2 days బ్యాక్ మనకి ఏంటంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇది కంప్లీట్ గా హిందువులదే, అక్కడ ఆనవాళ్ళం బట్టి ఇది కంప్లీట్ గా హిందూ దేవాలయమే, ఇది సరస్వతి మాత యొక్క దేవాలయం అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాంతోపాటు లండన్ లో ఉన్నటువంటి సరస్వతి దేవి యొక్క విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి ఈ యొక్క భోజశాలలో ప్రతిష్టాపన చేసి పూజలు రెగ్యులర్ గా నడపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతా ఉన్నారు. సో అది అండర్ ప్రాసెసింగ్ లో ఉన్నది. సో లండన్ నుంచి ఆ విగ్రహం తెప్పించి ఇక్కడ ప్రతిష్టాపన చేసి నిత్యం అమ్మవారికి నైవేద్యాలు కావచ్చు, పూజలు కావచ్చు, హారతులు కావచ్చు, అన్ని రకాలుగా ఏంటంటే అమ్మవారికి నిత్యం పూజలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనకి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఓన్లీ భోజశాల మాత్రమే కాదు, జ్ఞానవాపి కావచ్చు, భోజశాల కావచ్చు, అయోధ్య రామ మందిరం కావచ్చు, ఈ రామభూమి మీద రామ మందిరాన్ని కట్టడానికి మనకి 500 సంవత్సరాలు పట్టింది. ఎక్కడ గుళ్ళు కనిపించినా కూడా ఆ యొక్క గుళ్ళను వాళ్ళని కూలగొట్టడము, సో దాని మీద మసీదు లేపడము, ఇది మా మసీదు అని చెప్పడము, ఎంత దారుణంగా అని చెప్పేసి అంటే ఈ భోజశాలలో ఏదో రోజు ప్రాబ్లం వస్తుంది, కంపల్సరీ దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మళ్ళీ వర్క్ చేస్తుందని చెప్పేసి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇది మసీద్ అని చెప్పడం కోసం చెప్పేసి ఏంటంటే వాళ్ళు కొన్ని బండల మీద ఏంటంటే కొన్ని రాళ్ల మీద, శిలల మీద వాళ్ళు ఏంటంటే ఉర్దూలో కావచ్చు, సో ముస్లిం సంబంధించినటువంటి అనేక మత గ్రంథాలని వాళ్ళు స్టోన్స్ మీద రాసి వాళ్ళు ఏంటంటే ఆ టెంపుల్ యొక్క గర్భం లోపల, భూమి లోపల దాచిపెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కనుక ప్రాబ్లం వచ్చినప్పుడు చెక్ చేస్తే దాని కింద ఈ యొక్క అవశేషాలు బయటపడితే ఇది ముస్లిం వాళ్ళదే, ఇది మసీద్దే, ఇది హిందువుల దేవాలయం కాదని చెప్పడం కోసం చెప్పడం జరిగింది. భోజశాల చుట్టుపక్కల తవ్వకాలు జరపడం వల్ల మనకి ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి 94 విగ్రహాలు బయటపడ్డాయి. విష్ణుమూర్తి విగ్రహము, శివలింగము, గణేష్ మహారాజ్ విగ్రహము, అనేక రకాల విగ్రహాలు, దేవీ దేవతల యొక్క విగ్రహాలు అన్ని కూడా బయటపడ్డాయి. దాంతోపాటు 34 నాణాలు, అది కూడా సనాతన ధర్మం సంబంధించినటువంటి 34 నాణాలు, రాముని ముద్రలు కావచ్చు, సో శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి ఆ కాలం ఉన్నటువంటి యొక్క నాణాలు కావచ్చు, సో అనేక రకాల నాణాలు మనకి ఏంటంటే బయటపడడం జరిగింది. ఏసై చేపట్టినటువంటి యొక్క ఆపరేషన్ లో వాటి అన్నిటిని ఆధారం చేసుకొని ఇది ఖచ్చితంగా హిందూ దేవాలయం అని చెప్పి గుర్తించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని వీళ్ళు రాసినటువంటి ఈ యొక్క శిలల మీద రాసినటువంటి యొక్క ఆర్కిటెక్చర్ కావచ్చు, వాళ్ళు రాసినటువంటి ఎప్పుడు రాశారు, ఎన్ని ఇయర్స్ బ్యాక్ రాశారు వాళ్ళు, మనకి అనేక మత గ్రంథాలు, సనాతన ధర్మం సంబంధించిన అనేక అంశాలు కూడా మనకి ఏంటంటే మన పూర్వీకులు పూర్వం నుంచి మనకి ఏంటంటే బండల మీద, రాళ్ల మీద, శిలల మీద చెక్కేటువంటి మనకి ఒక ఆచారం ఉండడం వల్ల సో వాటిని రీసెంట్ గా రాసినటువంటి వీటిని కంపేర్ చేసి చూస్తే ఇవి రీసెంట్ గా రాసినటువంటి అంశాలు, ఈ యొక్క ఉర్దూలో రాసినటువంటి ఈ యొక్క ముస్లిం సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలన్నీ కూడా రీసెంట్ గా రాయాలని రాశారని చెప్పేసి దానికంటే చాలా కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనటువంటి యొక్క హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి యొక్క అనేక అంశాలను గుర్తుపట్టి ఇది ఖచ్చితంగా హిందువులదే. సో ఇక్కడ హిందువులు ఎటువంటి ఆంక్షలు లేకుండా పూజలు చేసుకోవచ్చు, వీళ్ళకి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. సో ప్రీవియస్ గా ఒక రోజు ముస్లిం వాళ్ళు, ఒక రోజు హిందువులు పూజలు చేస్తూ ఉండే, ఇప్పుడు కంప్లీట్ గా భోజశాల మనదే, కంప్లీట్ గా భోజశాల హిందువులు ఎటువంటి ఆంక్షలు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాతకి ఏంటంటే అమ్మవారి దర్శనం రెగ్యులర్ జరుగుతూ ఉంది, ఎటువంటి ఆంక్షలు లేకుండా. మన దేవాలయానికి, మన హిందూ దేవాలయానికి, మన హిందువులు వెళ్ళడానికి కూడా ఏంటంటే ఈ రోజు మనదా కాదని చెప్పి చెక్ చేసుకున్న పరిస్థితి అక్కడ. సో ప్రజెంట్ ఆ పరిస్థితి మొత్తం కూడా పోయి కంప్లీట్ గా హిందువులు అది
ఏ రోజైనా కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా గవర్నమెంట్ హైకోర్టు మనకి ఏంటంటే ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఓన్లీ భోజశాల మాత్రమే కాదు, భారతదేశంలో దాదాపు 40,000 పురాతన ఆలయాలను ఈ యొక్క ముస్లిం పరిపాలన కాలంలో శిథిలావస్థ తీసుకొచ్చి వాటిని కూలగొట్టి వాటి మీద మసీదులు కట్టి ఇవి మా మసీదులే, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు హిందూ దేవాలయాలు కాదు, ఇవి మసీదులు ఇవన్నీ కూడా ముస్లిం వాళ్ళకి సంబంధించిన అని చెప్పేసి అనేక రకాలుగా మన హిందువుల మీద దోపిడీ చేశారు. సో ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇలా భాగస్వామ్యం కావాలి. మీ ఊర్లో కావచ్చు, మీ మండలంలో కావచ్చు, మీ డిస్టిక్ లో ఎక్కడైనా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినాయా, ఒక మసీద్ పక్కన ఎక్కడ దేవాలయం ఉందా, దాని చరిత్ర ఏందో తెలుసుకోండి. అది ఎప్పటి నుండి ఉంది, మసీద్ ఎప్పటి నుండి ఉంది, ఈ యొక్క ఆలయం ఎప్పటి నుండి ఉంది, అసలు ఏం ఆలయం అది, ఈ మసీద్ ఎవరు కట్టించారు, ఆ ఆలయం ఎవరు కట్టించారు, పురాతనమైన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేయండి. కేసు ఫైల్ చేయవచ్చు. ఒకసారి మన కనుక డాక్యుమెంట్స్ ప్రాపర్ అని చెప్పేసి అంటే మనకి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు. చాలా మంది గొప్ప గొప్ప సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కావచ్చు, హైకోర్టు అడ్వకేట్స్ కావచ్చు, న్యాయమూర్తులు, పోలీస్ వాళ్ళు, హిందూ సంఘాలు కూడా ఎన్నో సపోర్ట్ చేస్తా ఉన్నాయి. సో మన వంతు ప్రయత్నంగా కూడా మనం ఏంటంటే మన గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఇటువంటి మన గుళ్ళ మీద, మన హిందూ దేవుళ్ళ మీద, దేవతల మీద దాడి జరుగుతూ ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఇది. ఓన్లీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మనం చూసుకోవాల్సింది కాదండి. ప్రతి ఒక్క హిందువుగా మన యొక్క ధర్మాన్ని, మన దేవుళ్ళని, మన గుళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకున్నది. సో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇటువంటి విషయాల మీద కూడా మన పర్సనల్ లైఫ్ తో పాటు మన ధర్మం కూడా మన పర్సనల్ లైఫే, మన దేవాలయాలను కాపాడుకోవడం కూడా మన పర్సనల్ లైఫే, అది మన యొక్క బాధ్యతే. సో మన కుటుంబాన్ని మనం ఎలా చూసుకుంటా ఉన్నాం బాధ్యతాయుతంగా, యాజ్ టీచర్ మనకి ఏంటంటే మన ధర్మాన్ని కాపాడుకోవడము, మన దేవతలను కాపాడుకోవడము, ఆలయాలను కాపాడుకోవడం, మన యొక్క ఆచారాన్ని కాపాడుకోవడం కూడా మన యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇటువంటి కట్టడాలు ఎక్కడ ఉన్నా కూడా సో అందరు కూడా అబ్జర్వ్ చేసి ఆ డాక్యుమెంటేషన్ కావచ్చు, ఆ యొక్క చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. రీసెంట్ గా చూసినట్టయితే నర్సంపేట దగ్గర ఒక శివాలయాన్ని, చాలా ఓల్డ్ టెంపుల్ అది, అది ఒక స్కూల్ కట్టడం కోసం అని చెప్పేసి, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడం కోసం అని చెప్పేసి ఆ టెంపుల్ పడగొట్టారు. ఇంత దారుణం అసలు, కళ్ళు కనిపించట్లే. గవర్నమెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారని చెప్పేసి అంటే అంత అడవిలాగా ఉండేసరికి కనబడలేదంట. అదేమన్నా చిన్న రాయ, చిన్న బండ, ఒక చిన్న విగ్రహం మాత్రమే ఉన్నది, ఒక టెంపుల్ అది. ఒక క్లిప్ చూడండి ఒకసారి, నేను ప్లే చేసి. ఇక్కడ ఇంత పెద్ద టెంపుల్ వాళ్ళకి కనిపించకుండా కూలగొట్టారంట. ఇప్పుడు మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు ఏంటంటే ఇక హిందూ సంఘాలు కేసు వేయడం వల్ల, లేదు ఇది మేము చూడలేదు, ఇక్కడ కొంచెం ఫారెస్ట్ లాగా ఉండేసరికి మనకి కనిపించలేదు, దానివల్ల మేము కూలగొట్టినాం, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. 800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి టెంపుల్ అదే విధంగా మీరు కట్టగలుగుతారా? ఆ చరిత్ర మళ్ళీ ఇప్పుడు దానికి వస్తుందా? అర్ధరాత్రి వేళ దొంగ లెక్క పోయి మీరు అక్కడ ఏంటంటే అక్కడ అడవిని సాపేసే ప్రయత్నం చేసిరా? మీ బండ్లకు లైట్స్ లేవా? మీ కళ్ళు కనిపిస్తలేవా? అంత పెద్ద శివాలయాన్ని కనిపించట్లని చెప్పడానికి సిగ్గు అనిపించాలి కొంచెమైనా కూడా. 2026లో ఉంటున్నాం మనం. ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా ఎన్ని దాడులు జరుగుతా ఉన్నాయి మన హిందూ దేవతల మీద. హైదరాబాద్ లో కావచ్చు, కావాలని చెప్పేసి రాత్రిపూట దేవాలయాల యొక్క గర్భగుడిలోకి వెళ్ళి మూత్రం వేయడము, 1, 2 ఇటువంటి దరిద్ర కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి సంఘ విద్రోహ శక్తులు కంపల్సరీ మన హిందూ దేవతల మీద పగబట్టిన విధంగా చేస్తా ఉన్నారు. సో అటువంటి వాళ్ళకు తగిన దేహశుద్ధి జరగాలి. చట్టాల ప్రకారం కూడా వాళ్ళకి కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఇటువంటి తప్పు చేయాలని చెప్పేసి అంటే ఇంకొక నా కొడుకు భయపడతా ఉంటాడు. ఈ భోజశాల ఎట్టకేలకు అన్ని ప్రూఫ్స్ తోని కంప్లీట్ గా హిందువులమయం అయిపోయింది. ఇదే విధంగా అనేక రకాల చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, మన హిందూ దేవాలయాల మీద కూలగొట్టి కట్టడం జరిగింది. వాటి మీద దృష్టి పెట్టి సో ప్రతి ఒక్కరు కూడా పనిచేయగలుగుతా ఉన్నాం.